Hello guys, welcome to Famous TV. Today one more vlog about family celebrations. మ్యారేజ్ డే ఈవెంట్ లాగా ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా మా సిస్టర్ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసామన్నమాట. వీ ఆల్ గెట్ టుగెదర్ ఫర్ సంథింగ్ ఎల్స్ అండ్ వీ సెలబ్రేటెడ్ యానివర్సరీ. మేము చేసిన ఫన్నీ థింగ్స్ అన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కొన్నిసార్లు ఈవెంట్స్ ప్లాన్ చేసిన అంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వవు, కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మాత్రం మనము ప్లాన్ చేయకుండానే అవి చాలా హిట్గా సక్సెస్ అవుతాయి అన్నమాట. ఈ చిన్ని సెలబ్రేషన్ కూడా అలాంటిదే. మేమందరము ఒక పని కోసమని కదిరికి వెళ్ళామన్నమాట. నాట్ పని, ఇట్స్ లైక్ మా అక్క కోసం వెళ్ళాము చూడ్డానికి. అండ్ ఆ రోజు మా శిల్ప అండ్ కృష్ణారెడ్డి వాళ్ళ పెళ్లి రోజు అని తెలిసింది. మేమందరం ఒకే చోట అందరం కలిసాం కాబట్టి వాళ్ళకు ఒక మెమరబుల్ డేగా ఈ యానివర్సరీని సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం. అందుకోసమని అందరం లైక్ ఈ బర్త్డే ఈవెంట్ లాగా యానివర్సరీ ఈవెంట్ అనేది ప్లాన్ చేసామన్నమాట, విత్ బెలూన్స్, కేక్ అండ్ డెకరేషన్. ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసి గెట్ టుగెదర్ చేసి వీళ్ళతో బెలూన్స్ ఊదిచ్చి డెకరేషన్ చేయించడం అంటే ఒక పెద్ద టాస్కే అని చెప్పచ్చు. ఈ కాలేజ్లో వీళ్ళకి అలవాటైందనమాట, మా పిల్లలకి డెకరేషన్స్ చేయడం అంతా. అందుకని వీళ్ళే ఈ డెకరేషన్ అంతా వీళ్ళే చూసుకున్నారు. నేనైతే చాలా వరకు ఏదైనా ఇట్లాంటి ఈవెంట్స్ ఉంటే ఆల్మోస్ట్ లైక్ హయ్యర్ పార్ట్ నాదే ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద పార్ట్. బట్ హియర్ వచ్చి నాకంత పని ఏం లేదనమాట. జస్ట్ వీడియోగ్రాఫర్ అండ్ లైక్ ఎంటర్టైనర్ అయిపోయినాను నేను ఇక్కడ ఈ ఈవెంట్లో మాత్రము. వీళ్ళే అన్నీ డెకరేషన్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చి వాళ్ళు డెకరేట్ చేసి పిల్లల చేతులుగా వాళ్ళకి యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయాయి. అండ్ మేము కూడా బెలూన్స్ ఊదడం అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసామన్నమాట. యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ అందరికీ ఆ ఛాన్స్ రాదు. ఫస్ట్ టైం అనమాట మా శిల్ప వాళ్ళకి సెలబ్రేషన్స్ అనేవి. అండ్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. అండ్ వీళ్ళందరూ కలిసినప్పుడు చిన్ని సంతోషాలు ఇవన్నీ క్యాప్చర్ చేయడం నాకైతే చాలా ఇష్టము. ఫైనల్గా హ్యాపీ యానివర్సరీ డెకరేషన్ అయితే పూర్తయింది. అండ్ దిస్ ఈజ్ క్యూట్ కేక్ ఫర్ క్రిష్ అండ్ శిల్ప ఫర్ దేర్ 16th యానివర్సరీ. వీళ్ళ 16th యానివర్సరీ అనమాట. 15 years ఆఫ్ హ్యాపీ మ్యారేజ్ అనేది కంప్లీట్ చేసుకొని 16th యానివర్సరీలోకి వీళ్ళైతే అడుగు పెట్టారు. అండ్ ద బెస్ట్ కపుల్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ కపుల్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అండ్ ఈ లైక్ వీళ్ళందరినీ ఇలా ఒక పోజ్ ఇచ్చి వీడియోస్ తీయాలంటే ఒక్క నా చేతనే అవుతుంది అది. అండ్ ఫైనల్గా అయితే డెకరేషన్ కంప్లీట్ అయ్యి మన కొత్త పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అయితే రెడీ అయిపోయారు కేక్ కటింగ్కి. కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వీళ్ళు కొవ్వొత్తులు తెమ్మంటే బ్లాస్టర్స్ తెచ్చారనమాట. అవి ఇచ్చిన జలక్కి బర్త్డే ఈవెంట్ వచ్చి దీపావళి ఈవెంట్ లాగా పటాసులతో స్టార్ట్ అయిందనమాట. ఒక్కసారిగా కెమెరామ్యాన్కి కూడా అంటే నాకు కూడా జలక్ వచ్చేసింది. అండ్ ఈ కేక్ని డిస్టర్బ్ చేయడానికి ఆల్వేస్ ఈ స్నో స్ప్రే ఉంటుంది కదా, ఆ స్నోని కవర్ చేయలేక వాళ్ళని తిట్టలేక వద్దనలేక సెలబ్రేషన్స్ ఆపలేక అలానే ఎంజాయ్ చేసామన్నమాట అందరము. పిల్లలకేమో అదొక సరదా, కానీ ఆ కేక్ పైన స్నో స్ప్రే ఎక్కడ పడుతుందో అని మాకు ఒక టెన్షన్, అది ఎలా తినాలి మరి అని. అండ్ ఫైనల్గా విషెస్ అయితే కంప్లీట్ చేసి నెక్స్ట్ మనం వెళ్తేనే కదా నెక్స్ట్ వాళ్ళని వీడియో క్యాప్చర్ చేయడానికి అవుతుంది అన్నట్టు నేనైతే ఇంకా వీడియో తీయడానికి నేనైతే పక్కకి వెళ్ళిపోయాను అనమాట. అండ్ హియర్ ఈ ఫ్యామిలీలో బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి సెలబ్రేషన్స్ అన్నా లైక్ వీడియో టైమింగ్ అన్నా చాలా ఇష్టము. ఇఫ్ ఎనీ వన్ ఈజ్ క్యాప్చరింగ్ దేర్ మెమరీస్ దెన్ దే విల్ కోఆపరేట్ లైక్ ఎనీథింగ్. కోఆపరేషన్ విల్ మేక్స్ ద ఆపరేషన్ సక్సెస్ఫుల్ అన్నట్ల వాళ్ళ కోఆపరేషన్తో ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ జంట కేక్ కట్ చేయగానే ఎవరి పాటికి వాళ్ళు నాకు దొరికిందే కేక్ ఇదేరా మహాన్ భావ అనుకున్నట్ల ఎవరికి వారు కేక్ తినిపించడము, వాళ్ళకు ఒక మొక్క తినిపించడము, వీళ్ళు 10 మొక్కలు తీసుకెళ్ళి. ఈ పిల్ల చూడండి ఎస్కేపిస్ట్, వాళ్ళ అమ్మ నాన్నకి కేక్ పూసేసి దొరికిన కేక్ మొత్తం స్వాహా చేసేస్తారనమాట. అటు ఇటు చూడడము, కెమెరా ఈజ్ నాట్ ఫోకసింగ్, దెన్ దే విల్ ఫోకస్ ఆన్ కేక్ ఓన్లీ. నేనేమో ఈ వీడియో
గ్రఫీ మీద ఫోకస్ చేసి అటు ఇటు వచ్చి చూస్తే కేకా నారాయణ, కేక్ లేదు ఏమీ లేదు. బెస్ట్ కాంబినేషన్ ఈజ్ వైషు అండ్ హర్ అమ్మమ్మ, అండ్ పుష్ప ఈజ్ టేకింగ్ రెస్ట్. అండ్ మన పవిత్రకి అయితే పెద్ద కేక్ ముక్కే దొరికిపోయింది. అండ్ కూతురికి వీడియోలో చూపిస్తానేమో అని పాపకు కొంచెం పెడుతుంది అనమాట. అండ్ మన పుష్పకి మా అమ్మ ప్రేమతో ఒక ముక్క పెడుతుంది. ఇంకా ఈ హడావిడిలో ఎవరిపాటికి వాళ్ళు కటింగ్ ఈటింగ్లో ఉన్నారని చెప్పేసి నేను కూడా వాళ్ళకి విషెస్ చెప్దాము, కేక్ పీస్ వాళ్ళిద్దరికి పెట్టేసి అని చెప్పి ఇంకా కెమెరా వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మా శిల్ప అండ్ కృష్ణారెడ్డికి స్వీట్ విషెస్ మన కేక్తో వాళ్ళకి విషెస్ తెలియజేశాను అనమాట. వేర్ దెర్ ఈజ్ నో కేక్ స్మాష్ దెన్ దెర్ ఈజ్ నో సెలబ్రేషన్ అంటారు కదా. అండ్ దిస్ ఈజ్ మై బెస్ట్ విషెస్ టు ది స్వీట్ కపుల్. అండ్ కేక్ కటింగ్ తర్వాత నాకు వచ్చింది కేక్, నీకు వచ్చింది, నీకు రాలేదా నారాయణ అని పిల్లలైతే ఒక పక్కన హడావిడిగా చేసుకుంటున్నారు అనమాట. నా కూతురు అయితే బెస్ట్ విషెస్ చెప్పేసింది మా శిల్పాకి. అండ్ నాకైతే లాస్ట్లో ఫైనల్గా చిన్న కేక్ పీస్ అయితే మిగిలిపోయిందనమాట. అండ్ యా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. దట్ ఈజ్ మై ఫ్యామిలీ సెలబ్రేషన్స్. మీ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కూడా ఇలానే ఉంటాయా? అండ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫైనల్గా ఈ బెస్ట్ కపుల్కి మా అందరి తరపు నుంచి స్వీట్ హార్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Famous TV. Do like, share and comment. Thank you so much. Bye bye.